Happy Mother's Day to you all. Hello all, I'm Nasrat. I've been working with CMR since 1 year. హ్యాపీ మదర్స్ డే. నా పేరు ప్రేమిత. నేను 3 years నుంచి సిఎంఆర్లో వర్క్ చేస్తున్నాను, కామర్స్ డిపార్ట్మెంట్లో. హ్యాపీ మదర్స్ డే. నా పేరు భవానీ. నేను సిఎంఆర్లో 6 years నుంచి వర్క్ చేస్తున్నాను, అకౌంట్స్ డిపార్ట్మెంట్. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. నా పేరు రజని అండి. నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ 7 years ఉంది. లాస్ట్ 1.5 yearగా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సిఎంఆర్లో కస్టమర్ రిలేషన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. Happy Mother's Day. I'm Pavni. I'm working as a visual merchandiser. నేను 8 yearsగా సిఎంఆర్లో వర్క్ చేస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే. And I have 2 children అండి. ఒక పాప వచ్చేసి 9 years old and ఒక బాబు వచ్చేసి 5 years old. ట్విన్ బాయ్స్. నాకు ఒక పాప. నాకు ఒక బేబీ అండ్ షీఈ్ 14 months old. నా పిల్లలు, మై డాటర్ వాజ్ 8 years old. మా బాబు వచ్చేసి he was 4 years old when I started work. ఆఫ్టర్ 10 months. మోస్ట్ ప్రాబబ్లీ తీసుకోలేదు. బేబీ వచ్చిన తర్వాత 6 months నుంచి కూడా నేను ఆఫీస్కి రావడం స్టార్ట్ చేశాను. ఒక 1 week స్పాన్ మళ్ళీ బ్యాక్ టు వర్క్. నాకు అది చాలా కష్టంగా అనిపించింది బికాజ్ 6 months నేను తనతోనే ఉన్నాను అండ్ డే అండ్ నైట్ నాకు తను తప్ప ఇంకా ఎవరు తెలిసేది కాదు. సో వర్క్ వచ్చిన ఫస్ట్ డే అయితే చాలా అంటే చాలా ఏడ్చాను. తర్వాత కొంచెం మదర్ అండ్ అదే అమ్మ నాన్న వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఇంకా ఏడుపు వచ్చింది. అలా చాలా ఏడుపు వచ్చింది. రీసెంట్లీ షీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ కాలింగ్ మీ నాన్న. అది వెరీ రీసెంట్గా స్టార్టెడ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఓన్లీ మార్నింగ్ టైమ్స్లో వీడియో కాల్స్ ఉంటాయి. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తను పడుకుని పోతుంది. సో అది కుదరదు. కొద్దిగా కష్టమే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ మదర్హుడ్. అంటే మనకి ఎవరైనా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు, అంటే మన పిల్లల్ని మనలాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అని ఆ నమ్మకం వచ్చేదాకా ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ టు మేనేజ్ యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ కన్సర్న్. ప్రొఫెషన్ రీత్యా నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆఫీస్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ మా పిల్లల్ని వాళ్ళని టేక్ కేర్ అంతా కూడా ఇంట్లో మా వైఫే కేర్ చేసుకుని చూసుకుంటారు. ఆఫీస్ కంప్లీట్ అయిపోయాక జస్ట్ 1 or 2 hours టైం మా చిల్డ్రన్స్తో నేను టైం స్పెండ్ చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు అంత డిఫికల్ట్గా ఏం అనిపించట్లా బికాజ్ మా బేబీ మా మదర్ దగ్గర ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంత పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటున్నాను అంటే దానికి రీజన్ మా మమ్మీ బేబీని బాగా చూసుకుంటూ ఉంటారు. సో మధ్యలో నేను వీడియో కాల్స్ చేస్తూ ఉంటాను. యూజువలీ వాట్ పీపుల్ థింక్ అంటే స్పెషలీ ఏషియన్ మన ఇండియా ఇటువైపు కల్చర్లో అంటే వర్క్ చేస్తున్నప్పుడు దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అన్నది ఒక ఫాల్స్ మిత్ ఉన్నది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్. అంటే పిల్లల కోసమే పనిచేస్తున్నాం, వాళ్ళ మంచి ఫ్యూచర్ కోసం, మా ఫ్యూచర్ కోసం పనిచేస్తాం. యాక్చువల్లీ లైక్ హస్బెండ్ కానీ ఇంట్లో ఎవరైనా సరే సపోర్టింగ్ ఉన్నారు అంటే మదర్హుడ్ అనేది అంత డిఫికల్ట్ అని నేను అనుకోను. వాళ్ళే దే ఆర్ గుడ్ ఎట్ మేనేజింగ్ థింగ్స్ అండ్ మల్టిపుల్ థింగ్స్ అండ్ మల్టిపుల్ లెవెల్స్. మార్నింగ్ 5 o'clock లేస్తాను. ఫ్రెష్ అయ్యి నేను మాకు దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి వాకింగ్ చేస్తాను. 1.5 hour అలా చేస్తాను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కర్రీస్ వండడం, నెక్స్ట్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటాను. లంచ్ కూడా ప్రిపేర్ చేసి అన్ని టేబుల్ మీద సర్దేసి వస్తాను. మన ఆఫీస్కి అయితే నేను 9 o'clock స్టార్ట్ అవుతాను ఇంటి దగ్గర. స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి 10 అవుతుంది. ఈవినింగ్ మళ్ళీ 7కి ఇక్కడ స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేటప్పటికి 8:15 అవుతుంది. సో ఈవినింగ్ మ్యాక్సిమం టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాను. ఇలాగ డే కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఎక్సర్సైజ్ చేయడం నా హాబీ. సో దాని తర్వాత ఏంటంటే ఫ్రెష్ మైండ్స్, ఫ్రెష్ థాట్స్ తోటి నేను ఆఫీస్కి వస్తాను. కానీ నేను ఇంటికి వెళ్ళి నా చిల్డ్రన్స్ తోటి, మా ఫ్యామిలీ తోటి నేను నా ప్రీషియస్ టైం అంతా కూడా నేను వాళ్ళతో స్పెండ్ చేస్తాను. పావనీ సపోర్ట్ 100% ఉంటుంది డే అంతట్లో. నేను మార్నింగ్ 8కి లేస్తాను, తను 7ని స్టార్ట్ చేస్తుంది వర్క్. సో నాకన్నా తనదే ఎక్కువ. న్యూ మామ్స్ ఎవరైనా వాళ్ళకి చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే మన పిల్లల్ని మంచిగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇన్ కేస్ ఎవరు లేకపోతే వీ ఆల్సో హ్యావ్ న్యూ ఆప్షన్స్ లైక్ డే కేర్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో అయినా వీ కెన్ జాయిన్ దెమ్. అంటే మంచి ఫెసిలిటీస్ ఉన్న డే కేర్లో. సో అలా అయినా ఇచ్చి మన ప్రొఫెషనల్ లైఫ్ని వీ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్ అన్నది నా మెసేజ్. త్రూ అవుట్ జర్నీలో మా మదర్ ఈజ్ ఏ మెయిన్ కీ రోల్. అంటే తను లేకుండా నేను అసలు ఇది అంతా చేసేదాన్ని కూడా కాదు. అండ్ నాకు కానీ మా బేబీకి కానీ
తనే మెయిన్గా ఉండి చూసుకున్నారు. అండ్ డే అండ్ నైట్ నాతో పాటే అంటే పడుకోకుండా ఉండి చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా మదర్కి ఏం చేసినా కూడా అంటే నేను జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి రావాలని నా తల్లిగారు ఎంతో ఆకాంక్షించేవారు. దానికోసం ఆవిడ ఎన్నో సాక్రిఫైస్ చేశారు. నా భార్య తను వచ్చిన కాడి నుంచి నా జీవితంలో ఎన్నో మార్పులు సంభవించాయి. అంటే బాధ్యతాయుతంగా ఉండాలి, కుటుంబం యొక్క విలువలు కాపాడాలి, పిల్లల్ని మంచి పొజిషన్లోకి తీసుకురావాలి. సో ఇలాంటి చాలా విషయాల్లో తన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మరీ ఓవర్గా ఎప్పుడు లేని తెచ్చి ఆ రోజు స్టార్ట్ చేసే కన్నా ప్రతిరోజు ఒక మంచి డే ఎంజాయ్ చేయాలి అంతే.